నమస్తే 1-to-1 కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం తన పాలనని 6 నెలలు పూర్తి చేసుకుంది. మిషన్ కాకతీయ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ తో ముందుకెళ్తోంది. అలాగే అనేక సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి ప్లాన్స్ తో ముందుకెళ్లే అవకాశం ఉంది, విమర్శలను తెలంగాణ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది అనే విషయాలు ఇవాళ 1-to-1 లో మనతో మాట్లాడడానికి మంత్రి హరీష్ రావు మనతో ఉన్నారు. హరీష్ రావు నమస్కారం అండి. 1-to-1 కి స్వాగతం మీకు. సో 14 ఏళ్ల ఉద్యమం రాష్ట్రం సాధించిన తర్వాత, పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత ఉద్యమం కష్టంగా అనిపిస్తుందా, పాలన కష్టంగా అనిపిస్తుందా? అంటే దానికి ఉంటుంది. ఉద్యమ స్ఫూర్తిలో ఉండేటువంటి ఉత్సాహము అది ఒక రకమైన బాధ్యత. మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్నీ కూడా మంచి చెడు అన్నీ విచారించుకొని కలుపుకుపోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అంటే రెండు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని పూర్తి చేయడానికి ఇంకా 1 గంట ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఉద్యమ సమయంలో కంటే కూడా పని ఒత్తిడి, పని భారము, ఇంకా బాధ్యతలు పెరిగినాయనేటువంటిదే నా యొక్క భావన. కానీ ఎందుకు హరీష్ గారు కొంతమంది ఇంకా ఉద్యమ పార్టీగానే చూస్తూ అడ్మినిస్ట్రేషన్ పార్టీ కాదు, ఇంకా ఇట్లాంటి విమర్శలు ఎందుకు వస్తున్నాయి? రాజకీయాల్లో సహజంగానే ఏదో ఒక విమర్శలు చేయాలి. ఇలా మా ప్రభుత్వం పనితీరు మీద విమర్శలు చేయడానికి అవకాశాలు లేక ఏదో ఒక మాట మాట్లాడాలి, ప్రతిపక్షాలు తమ ఉనికిని చాటుకోవాలి కనుక, తమ ప్రజెన్స్ను చూపించుకోవాలి కనుక ఇంకేదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. నిజానికి ఈ ప్రభుత్వం చూస్తూ ఉంటే ఇవాళ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నటువంటి తీరు కానీ, అవినీతి విషయంలో ఎంత నిక్కచ్చిగా ఈ ప్రభుత్వం నిజాయితీగా గతంలో ఏ ప్రభుత్వం చేయనంత గట్టిగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తీరు కానీ, అందువల్ల వాళ్ళ కొత్తగా విమర్శించడానికి ఏమీ లేదు. సో సహజంగా అలాంటివి కొన్ని వస్తూ ఉంటాయని మేము భావిస్తాం. ఇంకోటి 14 ఏళ్ళు ఉద్యమం తర్వాత డెఫినెట్గా ట్రాన్స్ఫార్మేషన్ కొంత టైం కూడా తీసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు మా జిల్లాకో లేకపోతే మా ఊరికి ఎప్పుడు వస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన వరాల వర్షం కురిపిస్తున్నారు, చూడడానికి చాలా బాగుంటుంది. కానీ ఇజ్ ఇట్ పాసిబుల్ మంత్రి గారు అవన్నీ? మనసుంటే మార్గం ఉంటుందండి. మేము కూడా ముందు అట్లే అనుకున్నాం. మా ముఖ్యమంత్రి గారు 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కూడా అందరూ ఇట్లా అన్నారు, తెలంగాణ వస్తుందా, ఇది అవుతుందా అన్నారు. తెలంగాణ తీసుకొచ్చి పెట్టినారు వారికి. అట్లా ప్రతి అంశంలో కూడా ఆత్మవిశ్వాసం ఉండాలి, విజన్ ఉండాలి, క్లారిటీ ఉండాలి. ఆ విజన్కి అనుగుణంగా పని చేయాల్సినటువంటి యంత్రాంగం ఉండాలి. ఈ రోజు ఆ రెండు మా ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి, తప్పకుండా సాధ్యం చేస్తాం. సో మిషన్ కాకతీయ మీరన్నట్టు సంకల్పం చాలా గొప్పగా ఉండాలి, అలాగే ప్రజా భాగస్వామ్యం కోరుతున్నారు. ఎంతవరకు నమ్మకం ఉంది రైతులందరూ బాగా? నాకైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. అంటే యూ హ్యావ్ టు డ్రైవ్. అంటే ఇప్పుడు ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నప్పుడు దానికి అవసరమైనటువంటి ఒక డ్రైవ్ అనేటువంటిది అవసరం. దానికి అన్ని వర్గాల సహకారము అవసరం. ఉద్యోగులు, రైతులు, ప్రజా సంఘాలు, యువకులు, మీడియా, ప్రజాప్రతినిధులు అందరి సహకారం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. సో ఆ ప్రాసెస్లో మేము ఉన్నాం. ఇప్పుడు న్యాచురల్గా ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, టీచింగ్ ప్రాబ్లమ్స్ ఎలాగో ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉండవు అని ఎప్పుడు అనుకోవడానికి వీల్లేదు. కానీ ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా ఓవర్కమ్ కావాలి, వాటిని ఎట్లా మీరు అడ్రస్ చేస్తారు, హౌ బెస్ట్ యూ విల్ అడ్రస్, హౌ క్విక్లీ యూ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. మంత్రి గారు గతంలో గత ప్రభుత్వాల హయాంలో అనుకోండి, జన్మభూమి కానివ్వండి, లేకపోతే ఈ ఇంకుడు గుంతల తవ్వకం, ఇట్లాంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు కొంత అడ్రస్ చేశారు. బట్ అవి ఎంతవరకు సక్సెస్ అయ్యాయని పక్కన పెడితే హౌ ఇట్ ఈస్ డిఫర్ ఆ ప్రోగ్రామ్స్ కి మిషన్ కాకతీయ ఎట్లా డిఫరెన్స్ చూడవచ్చు మనం? అంటే డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి గతంలో ఒక 4 లక్షలు 5 లక్షల రూపాయలు ఒక చెరువుకు మంజూరు చేసి కార్యకర్తలకు పంచిపెట్టే కార్యక్రమంగా జరిగేది. అది కూడా నామినేషన్ బేసిస్ లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మేము అట్లా కాకుండా ఒక చెరువుని తీసుకుంటే దాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని, ఏదో కార్యకర్తలకు పనులు కల్పించే లక్ష్యంగా కాకుండా దాని చెరువు కట్ట కానీ, తూము కానీ, అలుగు కానీ, కట్టు కాలువ కానీ, పంట కాలువ కానీ, అందులో ఉండేటువంటి చెరువు పూడికని కానీ టోటల్గా అడ్రస్ చేసి ఫుల్ ఫ్లెజ్డ్గా దాన్ని రిస్టోర్ చేయాలనేటువంటిది ప్రభుత్వం యొక్క లక్ష్యం. నెంబర్ 1. నెంబర్ 2, గతంలో నామినేషన్ బేసిస్ మీద చెరువులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ₹1 కూడా నామినేషన్ మీద లేకుండా టోటల్గా అత్యంత పారదర్శకంగా ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ లో ఎవరైనా పాల్గొనొచ్చు. మూడవది, చెరువులో పూడికలు గతంలో తీసేవాళ్ళు కాదు. నామమాత్రంగా ఏదో ఉపాధి హామీలో తీస్తున్నామని కొద్ది రోజులు, జన్మభూమిలో అని ఒక చివరి దాంట్లో చేసినారు. కానీ ఓవరాల్ గా మనం కన్సిడర్ చేస్తే తెలంగాణలో ఉన్న 46,000 చెరువుల్లో గతంలో జరిగిన ప్రక్రియ 5% కూడా కాదు. ఆ 5% కూడా పూర్తి స్థాయిలో దాన్ని పునరుద్ధరించలేదు. అయితే మరమ్మతు చేయలేదు, మరమ్మతు చేస్తే పూడిక తీయలేదు. సో దట్ వాజ్ ఓన్లీ లిటిల్ బిట్ గా జరిగింది. చాలా వరకు కబ్జాలు ఉన్నాయి. పంట కాలువలు కబ్జా అయినాయి, కట్టు కాలువలు కబ్జా అయినాయి, చెరువు శిఖాలు కబ్జాలు అయినాయి. వాటన్నిటిని కూడా రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఆ కబ్జాలు కూడా తొలగించి చెరువును పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలనేటువంటిది ఒక లక్ష్యం.
ఈ చెరువు పూడిక మట్టి ఏదైతే ఉందో ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది. రైతుల్లో మేము చైతన్యాన్ని తీసుకొచ్చి రైతులు ఈ పూడిక మట్టిని పొలాల్లో పోసుకోగలిగితే నిజంగా చాలా లాభం జరుగుతుంది. ఎట్లా అంటే ఈరోజు రైతులు ఎక్కువగా యూరియా, డిఏపి అటు కెమికల్ ఫర్టిలైజర్ కు బాగా అలవాటు పడ్డారు. పాత రోజుల్లో ఈ యూరియా, డిఏపీలు ఉండేటివి కావు. 2 పంటలు పండంగానే వేసవి కాలం వచ్చిందంటే రైతులు తమ ఎడ్లను ఉపయోగించి చెరువులో ఉండే పూడికనంతా తెచ్చి పొలాల్లో పోసుకునే వాళ్ళు. అదే యూరియాగా, డిఏపిగా పనిచేసేది. కానీ ఈ రోజు మొత్తం ప్రభుత్వాలు పట్టించుకోకపోవడము, చెరువుల్లో అసలు కొంతమంది రైతులు మేము తీసుకుంటామంటే కూడా తీయనీయకపోవడము, ఇలా జరిగి ఓవర్ పీరియడ్ దాన్ని మర్చిపోయిన పరిస్థితి వచ్చింది. ఆ కెమికల్ ఫర్టిలైజర్ వాడిన పంటలు మనం తినడం ద్వారా మనకు కూడా కొత్త కొత్త రోగాలు, క్యాన్సర్ లాంటి అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు కూడా ప్రజల్లో వస్తూ ఉన్నాయి. సో ఈ చెరువు పూడిక మట్టిని రైతులు పొలాల్లో వేసుకోవడం ద్వారా తాము రసాయనిక ఎరువుల మీద పెట్టేటువంటి పెట్టుబడి తగ్గుతుంది, క్రిమి సంహారక మందుల వాడకం కూడా తగ్గుతుంది, రైతు 30% అధిక దిగుబడిని కూడా పొందగలుగుతాడు. అదేవిధంగా తేమ శాతాన్ని కూడా కలిగి ఉండి తక్కువ నీళ్లతో ఎక్కువ భూమిని సాగు చేసుకునే అవకాశం రైతుకు దొరుకుతుంది. గత ప్రభుత్వంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు నిజంగా మీరు చెప్పినట్టే కార్యకర్తలకు లేకపోతే అనుబంధంగా ఉన్న వాళ్ళకి ఒక రకంగా కొంగు బంగారంలో ఉండేది. ఇప్పుడు అంతకన్నా భిన్నంగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అలాగే ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో అందులో కూడా అంటే విమర్శలు నేను బయట వినిపిస్తూనే ప్రస్తావిస్తున్నాను. మీరు అడగాలి అంటే నాకు కూడా ఇది ఒక అవకాశం. ఎన్టీవీ ద్వారా నేను ప్రేక్షకులకు కూడా క్లారిఫై చేయగలుగుతాను. ఉన్న ప్రభుత్వం యొక్క లక్ష్యాలని, వాస్తవాలను కూడా చెప్పుకునే నాకు కూడా ఒక అవకాశం. యూ ప్లీజ్ ఆస్క్. షూర్ మంత్రి గారు, ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో స్థానిక కాంట్రాక్టర్ల వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండదా? లేకపోతే వాంటెడ్లీ ఎక్స్పెక్టేషన్ హైక్ చేసే అవకాశం, ఐ మీన్ ఎస్టిమేషన్ హైక్ చేసే అవకాశం ఉండదా? ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉందంటే మేము ఎస్టిమేట్లు శాంక్షన్ చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా స్క్రూటినీ చేస్తా ఉన్నాం. ఏ ఎస్టిమేట్ కూడా లోకల్ గా శాంక్షన్ చేయట్లేదు. ప్రతి ఎస్టిమేట్ కూడా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సెక్రటరియట్ లో రివ్యూ అయిన తర్వాతనే వాటిని శాంక్షన్ చేయడం జరుగుతుంది. దానికి గైడ్ లైన్స్ కూడా ఇచ్చాం. ఎలా ఎస్టిమేట్ చేయాలి, దానికి విధి విధానాలు కూడా స్పష్టంగా చెప్పి ఒక ప్రొసీజరల్ గానే దీన్ని అంతా కూడా చేయడం జరుగుతుంది. ఒకటి. రెండవది, టెండర్లో కూడా మేము ఇప్పటికే కొన్ని టెండర్లు కూడా పిలిచాం. 15% లెస్, 20% లెస్, 25% లెస్ పోతున్నారు. అంటే ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉందని మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఎక్కడ కూడా రింగ్ అవ్వడము, ఒకరికే రావడం అనేటువంటిది ఎక్కడ మేము అవకాశం ఇవ్వలేదు. వంటి వల్ల చిన్న బ్రేక్ తీసుకుందాం.